నువ్వు నిబంధనలు లేనంత వరకు అపవాది నేనేం పోరాడు, ఎందుకంటే నువ్వు వాడికి బానిసగా ఉన్నావు. పాపమందు పుట్టిన వారందరూ ఆడికి బానిసలే. కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తుతో నిబంధన చేస్తావంటే దెయ్యాలన్నీ నేను పోరాడతానికి వస్తాయి. కానీ ఎంతోమంది అపవాదితో పోరాడటానికి శక్తి లేదని తెలిసి దేవుడి దగ్గరికి రారు, అట్టు వెళ్ళరు. చచ్చిన స్టాగ్నేషన్, బంధించబడిన జీవితం, వంగిపోయిన బ్రతుకు, నలిపివేయబడిన బ్రతుకు, డిప్రెషన్ బ్రతుకు, కృంగుదల బ్రతుకులను బ్రతుకుతానికి అంగీకరించేస్తున్నారు. జ్ఞాపకం చేసుకుందాం, ఏ అపవాదికి మనల్ని బంధించి పెడతానికి అధికారం లేదు నువ్వు అంగీకరిస్తేనే కానీ. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు రక్షణ మన ముందు ఉంది, ఈరోజు విడుదల మన ముందు ఉంది, ఈరోజు స్వతంత్రత మన ముందు ఉంది. నీవు ఏది కోరుకుంటున్నావో అదే నీకు అనుగ్రహించబడుతుంది. జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము నీ ముందుంది. ఏది కావాలో కోరుకో.